యెహెజ్కేలు గ్రంథం 19. ఇరవై 21 నుంచి 23 వచనాలు ఒకసారి చదువుకుందాం, జ్ఞాపకం చేస్తాం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకముకు రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. 23 అండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా యెహోవాకు. మనము అలాగే పడిపోయిన స్థితిలో ఉండటము ఆయనకి ఇష్టం కాదనమాట. దుష్టులు మరణమును అందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దేవుని యొక్క మాట ఏమంటాడు? మన ప్రవర్తన దిద్దుకొని సరిచేయబడమే ఆయనకు సంతోషం అంట. అందుకే అంటాడు కదా, యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు గుప్పులి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలోనూ నీతి గలవాడు, తన క్రియలన్నిటిలోనూ కృప చూపువాడు. 18వ వచనంలో అంటారు కదా, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అది నిజముగా మొర్రపెట్టు వారు అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇంకేమంటాడు ఆయన? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించను. ప్రియమైన వారులారా, మరి బైబిల్లో అనేక మంది మరి అలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారు లేవబడినట్లుగా మనం చూస్తాం. అందులో ఒక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గారి గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయంలో యోనా గ్రంథము 2వ అధ్యాయము 4 వచనాలు చదువుతాను, మీరు మీ భాగాలను చదవండి. పేజీ నెంబర్ 762. ఇది ఒక 2 పేజీలు ఉంటాయి కాబట్టి దగ్గరగా ఉంటాయి. ఒకసారి యోనా గ్రంథం ఉబేద్య తర్వాత ఉంటుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు నేను చదువుతాను, మీ భాగాలను మీరు చూడండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఈలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములను నిన్ను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరల చూచెదను అనుకుంటుని. ఇది యోనా గారి మరి ప్రార్థన. చేప కడుపులో ఉండి
యోనా గారు ప్రార్థించుకుంటున్నాడు. ఎందుకంటే యోనా ప్రవక్త, మంచి ప్రవక్త, మంచి బోధకుడు. ఎందుకంటే నినివే పట్టణం 3 దినములు ప్రయాణం చేసేటువంటి ఆ పట్టణంలో ఒక్క దినము ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తే నినివే పట్టణ వాసులంతా రాజు మొదలుకొని దాసీల వరకు, సేవకుల వరకు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వారి మారు మనసు పొంది రక్షింపబడినటువంటి పట్టణము. అలాంటి పట్టణాన్ని ఒకరోజు అతను సువార్త ప్రకటిస్తేనే ఆ పట్టణం అంతా మారినట్లుగా చూస్తుంటాం. అంతటి గొప్ప ప్రవక్త అయిన కూడా మరి దేవాది దేవుడు ఏమన్నాడంటే, నినివే పట్టణం వాళ్ళ యొక్క దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడత ఏమాత్రము బాగలేదు. నువ్వు యోనా నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని నడిపించు దేవుని వైపు అన్నప్పుడు ముందు ఏమన్నాడు? యోనా గారు ముందు వేస్తాడు, నువ్వు అనలేదు, నేను వెళతానన్నాడు. అనుకుని ఏమన్నాడంటే, యోనా గారికి నినివే పట్టణం అంటే ఇష్టం లేదు, నినివే పట్టణం వాసులన్నా అసలు ఇష్టం ఉండదు అనమాట. అలాంటి పరిస్థితులు ఆయన ఏం చేశాడు? తర్షీషుకు పోయాడు, పారిపోయాడు. దేవుని మాట విన్నట్లే ఉన్నాడు కానీ వినలే. పడిపోయిన స్థితి అంటే అది. దేవుని మాట వినకుండా ఆయన ఏం చేశాడు? తర్షీషుకి వెళ్ళిపోయాడు ఓడలో. అయితే మరి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎవరిని? యోనాని ఎన్నుకున్నప్పుడు దేవుడు మరి పట్టుకున్నాడు. అతన్ని పట్టుకుని ఆ ఓడ తుఫాను చేత కొట్టబడినప్పుడు అక్కడ ఏమైంది? నావికులు, తోటి ప్రయాణికులు వీళ్ళందరూ ఏం చేశారంటే భయపడ్డారు. ఇంత తుఫాన్ ఆగట్లేదు, ఇలాంటి తుఫాన్ ఎప్పుడు మనం చూడలేదు అని వాళ్ళందరూ ఆ పడవ ఓడను తేలిక చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తు సామగ్రిలన్నీ సముద్రంలో వేశారు. అయినను తగ్గలే, ఆ ఉధృత తగ్గలేదు. అప్పుడు చీటీలు వేసుకున్నారంట. ఇందులో ఎవడో ఒకడు నష్టజాతకుడు ఉన్నాడు, దేవునికి విరోధముగా ఎవడో ఉన్నాడు అని చీటీలు వేసుకుంటే యోనా పేరు వచ్చిందంట. యోనా గారు ఎలాగున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు. వీళ్ళందరూ భయపడి వణుకుపోతుంటే యోనా గారు అడుక్కెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నారంట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి అంటున్నారంటే, పోయి నిద్రపోతే మరి నీ వలన ఇదేదో జరుగుతుంది అన్నప్పుడు యోనా అంటాడు అక్కడ మాటలు ఒకసారి చదువుకుందా బా. యోనా అంటాడు కదా, 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమిని సృష్టికర్త ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండును కనుక వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. చాలండి. ఇక్కడ హెబ్రీడ్ అని చెప్పుకుంటున్నాడు మళ్ళా. అంటే గొప్ప వంశంలో పుట్టినవాడు నేను, అయితే దేవునికి భయపడేవాడుని. ఆయన అన్నది ఏంటంటే, నేను హెబ్రీడును, అలాగే ఈ భూమిని సృష్టించిన సృష్టికర్తకి నేను విధేయుడును, భయపడేవాడును. అయినను ఇప్పుడు నేనేం చేశాను? ఆయనకి వ్యతిరేకంగా ఇలా పారిపోతున్నాను. కాబట్టి ఇది నా వలన జరిగింది. ఈ తుఫాను, ఈ గలిబిలంతా నా వలన జరిగింది. కాబట్టి నన్ను ఏం చేయమంటున్నాడు? కాళ్ళు చేతులు కట్టి సముద్రాలు పడేయండి, మీరు పోతారు అన్నాడు కదా. మన ఇందాక ఎస్తేరు చెప్పింది కదా, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒకడే బతికాడు. మరి ఎలాగ బతికాడు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ 242లో 241 మంది చనిపోతే ఒక్కడు మాత్రం చక్కగా నడుచుకుంటూ వచ్చేసాడు బయటికి. మరి అది ఒక ఇన్సిడెంట్. అయితే ఇక్కడ నోవాహు ఏమంటాడంటే, యోనా అంటాడు, అబ్బాయి నా వల్లనే జరిగింది కాబట్టి నన్ను సముద్రంలో పడేయమని వాళ్ళ కొరకు తన ప్రాణత్యాగాన్ని చేసినవాడు. మంచివాడా చెడ్డవాడా? యోనా మంచివాడు. ఎందుకంటే లేదు నా వల్ల ఏం అవ్వలేదు, చేస్తే అందరం చేద్దాం, బ్రతికితే అందరం పోదాం అని అనలే. యోనా ఏమన్నాడు? ఈ కార్యక్రమం, ఈ దుర్ఘటన, ఈ
తుఫాన్ అంతా నావలనే జరిగింది. కాబట్టి నన్ను సముద్రంలో పడేమని అన్నప్పుడు వాళ్ళు ఇంక చేసేది ఏమి లేక సముద్రంలో పడేసాడు. అయితే దేవుడు మరి అక్కడతో వదిలేస్తే యోనా గ్రంథం మనకు లేదు. యోనా పేరు మీద ఉన్న గ్రంథం ఇది. అంటే అంత భక్తుడు, అంత ప్రవక్త యోనా. అప్పుడు ఆ మత్స్యంను ఒకటి సృష్టించి దేవుడు ఆ మత్స్యంలో ఆ చేప కడుపులో వేసాడు. అంత ఆయన్ని చేప కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా? ఏసీ రూమ్లా ఉంటుందా? ఆయనకి భయంకరమైన పరిస్థితి అనమాట. అప్పుడు తను గ్రహించాడు, ఇది దేవునికి నేను చేసినది చాలా విరోధము. కాబట్టి నా పడిపోని స్థితిని మరలా దేవుడు నన్ను కాపాడాలని ప్రార్థన చేస్తుండే. ఏమని చేస్తున్నాడు ప్రార్థన? రెండు నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నిన్ను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములు నీ కరగలు నన్ను కప్పినవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేతను అనుకుంటున్నాను. అతను ఏమంటున్నాడు? ఒకవేళ నేను సముద్రంలో పడిపోయాను నా తప్పిదం వల్ల, కానీ నేను మరలా అతని యొక్క నమ్మకత్వం అనమాట, అతని యొక్క విశ్వాసం అనమాట. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను విడిచిపెట్టడు అనుకున్న విధానం ఏమంటాడు తను? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటాడు. ఇవ్వాలంటలేదు, ఇచ్చాను అంటాడు అనమాట. పాతాళ గర్భములో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. 4వ వచనంలో నీ సన్నిధిలోని నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటున్నాను. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్రాగతము నన్ను ఆవరించున్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకుని ఉన్నది. నేను ఎన్నటికి ఎక్కువ రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. అది అగాధ జలములలో పడిపోయిన వాడిని దేవుడు లేవనెత్తుతున్నాడు అనమాట. కోపములను నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నా. అది మనం ఎవరైనా సరే పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవాది దేవుడిని జ్ఞాపకము చేసుకోవాలని యోనా గ్రంథము ద్వారా మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాము. ఇక్కడ అంటాడు కదా 8వ వచనంలో, అసత్యమే అయిన వ్యర్థ దేవతల యందు లక్ష్మించువారు తమ కృపాధారమును విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మొక్కుబడులను చెల్లింపక మానను. అది అంతకుముందు మనం అనుకున్నది ఏదైనా ఉంటే మరి దేవునికి చెల్లించే బదులమై ఉన్నాం. అప్పుడు వెంటనే ఆ మాట ఏముంది ఇక్కడ? యెహోవా యొద్దనే ఇక్కడ అన్నది. అక్కడ ఆయన మాట ఇంకొకసారి గమనించండి. యెహోవా యొద్దనే మనకు రక్షణ ఎక్కడ ఉంటుంది? యెహోవా యొద్ద, అది దేవుని యొద్దనే మనకు రక్షణ. అందుకని హెబ్రీ 2లో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తావా అని ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తుంది. దేవాది దేవుడు తన కుమారుని శరీరధారికి ఈ లోకాన్ని పంపి అనేక శ్రమల గుండా వెళ్ళి సిలువపై మరణించి మరలా తిరిగి లేచాడు. ఎవరి కోసం? మనల్ని రక్షించే నిమిత్తం. అలాంటి రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తామా? అప్పుడు అంటాడు కదా, యెహోవా వద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించిన. అప్పుడు అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను, అది పడిపోయిన స్థితిలో యోనా ప్రార్థన చేయకుండా అలాగే ఉంటే 3 రోజులు మత్స్యము కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. 3 రోజులు అలాగే ఉండి ప్రార్థించకుండా అదే స్థితిలో ఉంటే చనిపోయే స్థితి. కానీ దేవుడు వదలలేదు. అతని ప్రార్థన అంగీకరించి మత్స్యానికి మరలా ఆజ్ఞ ఇచ్చాడు. కక్కమన్నప్పుడు ఆయన నేల మీద. అప్పుడు మరలా దర్శించి, బాబు నాయన నువ్వు మరి యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు?
నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు గారు ఏమంటాడు, మరొకసారి ఆ భాగం చదువుదాం. 145. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియమైన వారిలో ఉన్నది అనేక మంది యోనయా కాదు, దావీదు అదే పరిస్థితి, ఆదాము అవ్వలు కూడా అదే పరిస్థితి. మరి కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి పేతురు గారు కూడా అదే పరిస్థితి. పేతురు గారు ఎవరు? మంచి స్కాలరా, మంచి చదవరా, ప్రొఫెసరా, మంచి విద్వాంసుడా? అయ్యేం కాదు. ఎవరతను? చేపల పట్టే జాలరి. అతను ఎన్నుకున్నప్పుడు ఆ స్థితి ఏంటి? అతను చేపలు పడుతున్నాడు. చేపలు పడుతుంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆ గుంపు అంతా. అందులో పేతురు మొదటివాడు. చేపలు దొరకలే. ఉదయాన్నే చేపలు వలలో శుభ్రం చేసుకున్నప్పుడు ప్రభువారు దర్శించి, ఇప్పుడు నువ్వు మరలా వెళ్ళమన్నప్పుడు రాత్రంతా ప్రయాస పెడుతుంది, మేమైతే వేయలేమన్నప్పుడు, ఇప్పుడైతే నేను చెప్తున్నాను వెళ్ళినప్పుడు పేతురు మరి వలలో వేసినప్పుడు విస్తారమైన చేపలు వాళ్ళు పట్టినట్లుగా చూస్తుంటాం. అప్పుడు పేతురు ఏమంటాడు అప్పుడు? ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టే. ఏమంటాడు? ప్రభువా నేను పాపిని. అతను గ్రహించాడు అనమాట, ఈయన దేవుడని గ్రహించాడు. అప్పుడు ఏమంటాడు? ప్రభువా నేను పాపి, నన్ను వదలమన్నప్పుడు ఆయన వదలలేదు. నువ్వు వదిలేయమన్నాడు పేతురుని. ఈ చేపల వేట మాని నేను ఎవరిని ఏం చేస్తానన్నాడు? మనుషులు పట్టే జాలరిని చేస్తానన్నాడు. అలాంటి పేతురు, దేవునితో నడిచిన పేతురు, దేవునితో బాధలో పాల్గొన్న పేతురు, అలాంటి పేతురు ఒకసారి ప్రభువారు అంటారు, నేను వెళ్ళవడిచిన గడియ వస్తుందంటాడు. ప్రభువా నేను వస్తానంటాడు. ఏమంటాడు ఈయన? ప్రభువా నేను వస్తానంటాడు. అప్పుడు ప్రభువారు అంటారు, నేను వెళ్ళే చోటుకి నీవు రాలేవంటాడు. ప్రభువారు ఏమంటారు? నేను వెళ్ళే చోటుకి నీవు రాలేవంటాడు. అదేంటి ప్రభువా అలాగంటే? నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తానన్నాడు. ఎవరన్నారు? పేతురు అన్నాడు. యేసుప్రభు గారు నేను వెళ్ళే గడియ వచ్చేసింది అన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? మీతో పాటు నేను కూడా వస్తాను అన్నప్పుడు, నేను వెళ్ళే చోటుకి నీవు రాలేవన్న యేసుప్రభుని అంటాడు, ప్రభువా నీ కొరకు నేను ప్రాణం పెడతానంటాడు. అలాంటి అప్పుడు ప్రభువారు అంటారు, నిజమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకుతామన్నాడు. ముమ్మారు. అవును కదా. ఆ సంఘటన ఒకసారి చదువుదామా? లూకా సువార్త 22. లూకా సువార్త 22 అంటే పేజ్ నెంబర్ 76. ముందు బాగా నేను చదువుతుంటాను, 55 నుంచి నేను చదువుతున్నా. 22:55. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుంటున్నప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతను తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతను ఎరగనన్నాడు. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి నీవును వారిలో ఒకడనగా పేతురు అంటున్నాడు కదా, ఓయి నేను కాననను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు
తెలియదనను. అతడు ఇంకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసిందండి. అంటే కోడి కోయక ముందు ముమ్మారులు బ్రొంకుతావని యేసుప్రభు వారు పేతురుతో చెప్పిన మాట ఇక్కడ మనం గ్రహిస్తాం. అప్పుడు 61 అంటాడు కదా, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు, నేడు కోడి కోయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలిపెలకు పోయి సంతాపపడి ఇచ్చింది. మారు మనసు పొందాడు. అతనికి అప్పటి వరకు దేవునితో ఎంతో, ప్రభుతో ఎంతో సాహిత్యం, ఎంతో సన్నిహితంగా మెలిగిన శిష్యుడైన పేతురు అనేక సందర్భాల్లో ప్రభుతో మరి సన్నిహితంగా మెలిగినవాడు, ప్రియ శిష్యుడు అనమాట. అలాంటి శిష్యుడు మరి ముమ్మారు బ్రొంకునట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు మరి అక్కడతో వదిలేదు, పేతురుని అక్కడతో వదిలేశారా ప్రభువారు. తిరిగి లేచిన తర్వాత శిష్యులకు గగ్గపడినప్పుడు మళ్ళా పేతురు ఏం చేస్తాడు మనకు తెలుసు. పేతురికి మరలా నేను మళ్ళీ వేటకెళ్తాను అంటున్నాడు. పేతురు యేసు ప్రభువారు లేచారు ఇవన్నీ అన్నాయి, కానీ తనేమన్నాడు, నేను మరలా వేటకెళ్ళా. అక్కడతో ప్రభు పట్టుకున్నాడనమాట. ప్రభు పట్టుకుని మరి పేతురిని అద్భుతమైన రీతిలో వాడుకున్నాడు సేవకుడిగా. అందుకనే అపోస్తుల కార్యంలో 2లో అంటాడు కదా, ఆయన మాటలు ఎంతమంది ఉన్నారట, 3000 మంది. ఆ మాట ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు పేజీ నెంబరు 105, 40వ వచనము. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిరని వారితో ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చించింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారనమాట. 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ప్రియమైన వారి మరి యోనాను చూసాం. యోనా గారిని పడిపోయిన స్థితిలో నుండి మరి దేవుడు అతనిని లేవనెత్తిన పరిస్థితిని మనం ఇక్కడ గ్రహించాం. అలాగే పేతురు గారు కూడా పడిపోయిన స్థితిలో నుండి దేవుడు వాడుకున్నాడు. ఎంతగా మరి పేతురుని వాడుకున్నాడంటే అనేక సంఘాల్లో సువార్త బోధించి అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. అనేక మంది మారు మనసు పొందడానికి తను ఎంతగానో దేవుని పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది పడిపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని నవ్వుతాడు. ఇప్పుడు మనం కూడా ఆ స్థితిలోనే ఉండకూడదు. దేవుని మనం దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మనము ఆయనని వేడుకోవాలన్న మన స్థితిని ఆయనకి తెలియజేయాలి. ప్రభువా, నా స్థితి ఇది, అయితే నేను ఈ స్థితిలో ఉండడానికి నాకు ఇష్టం లేదు, నన్ను పైకి లేవనెత్తమని ఆయన అడిగినప్పుడు ఆయన తప్పక మనల్ని పైకి లేవనెత్తి తన యందు చేర్చుకుంటాడు అనమాట. కాబట్టి ప్రియమైన మరొకసారి కీర్తన 145లో ఒకసారి చదువుకుందాం భాగం. నూట 45:14. యెహోవా పడిపోవారని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించి. కాబట్టి మనం ఆయన అడుక్కోవాలి. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒప్పుకోవాలి. మన స్థితిని ఒప్పుకుని
ఆయనకి నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన సమీపముగా ఉంటాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి హెబ్రీలో ఉన్న మాట, ఇంత గొప్ప రక్షణను మనము ఎలాగో నిర్లక్ష్యము చేయదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, మరి బలలో పాల్గొనడానికి ముందు మన స్థితిని ఒకసారి మనం గుర్తించాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, పడిపోయిన స్థితిలో ఉన్నామేమో గ్రహించాలి. పడిపోయిన స్థితిలో ఉన్నామేమో మనం గ్రహించి, అలాంటి స్థితిలో మనం ఉంటే మనం ఆయనని ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఆ స్థితి నుంచి మనం మెరుగైన స్థితి పైకి రావాలి. కాబట్టి యోనా కూడా ఆ స్థితిలో లేడు. మత్స్యము కడుపులో ఉన్న యోనా అద్భుతమైన రీతిలో తన ప్రార్థన దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్షించిన విధానం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మన స్థితిని గ్రహించి ప్రార్థించబద్దులమై ఉన్నాం.